కాకినాడ వార్ప్రోడ్లో ఈరోజు ఉదయం అయితే పేలుడు అయితే సంభవించింది. ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ ఏదైతే కంపెనీ ఉందో దానికి సంబంధించినటువంటి సామాన్లు అయితే దిగుతున్న నేపథ్యంలోనే, అలాగే హైదరాబాద్ నుంచి అయితే ఒక లారీలో లోడ్ అయితే వచ్చింది. ఈ క్రమంలోనే దింపుతున్న క్రమంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఏదైతే ట్రాన్స్పోర్ట్ దాంట్లోంచి ఒక బాక్సులోంచి ఒక్కసారిగా శబ్దం రావడమే కాకుండా భారీ విస్ఫోటనం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అందులో పనిచేస్తున్నటువంటి అమామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కూలీలు. ప్రధానంగా వాళ్ళు దింపుతున్న క్రమంలోనే ఒక్కసారిగా విస్ఫోటనం చెందిన నేపథ్యంలోనే మొత్తం అక్కడ పనిచేస్తున్నటువంటి 5 సిబ్బంది ఇక్కడ ఒక్కసారిగా గాయాలయ్యి ఆ పేలుడు దాటికైతే మొత్తం అందులో 3కైతే గాయాలవగా మరింత 2కైతే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఒక్కసారిగా ఈ పేలుడు దాటికి ప్రధానంగా ఉన్నటువంటి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి దాంట్లో సామాన్లన్నీ కూడా చెల్లా చెదిరవి దూర ప్రాంత మొత్తం అన్నీ కూడా అవినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఈ పేలుడు దాటికి అందులో ఉన్నటువంటి కొన్ని వస్తువులు అందులో పనిచేస్తున్నటువంటి కూలీలకు తగలడంతో తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. వెంటనే వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. అందులో 3కైతే తీవ్ర గాయాలవగా మరో 2కైతే మరింత తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే సంఘటన స్థానానికైతే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఆ పేలుడైనటువంటి పదార్థాలను పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఆ పేలుడు అయినటువంటి ప్రాంతంలోనే ప్రస్తుతం అయితే ఉన్నాం. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు దీనిపై ఎక్స్పెక్ట్ చేశారు, ఎవరు దీనికి ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరు దీన్ని అయితే దిగుమతి చేసుకునేందుకు ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి వస్తువులుగా అయితే ప్రధానమైన నిర్ధారణకైతే రావడం జరిగింది. చిన్నపిల్లలు ఆ చిన్న ఉల్లిపాయల బాంబులు అంటారట. ఆ ఉల్లిపాయల బాంబులతో పాటు దాగుతావుకు చెందినటువంటి పెద్దగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బాక్సుల్లో ఉన్నటువంటి వాటిని అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అవే పేలుడు సంభవించాయి అన్నారు. కానీ మనం చూస్తే ఇవి ఉల్లిపాయల బొమ్మలు అంటారు. ఇవే పేలుడు సంభవించేవి అనేది కూడా ప్రధానంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ కానీ పోలీసులు మరొక వస్తువును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులోనే పెద్ద సైజులో ఉన్నటువంటి వస్తువులను అయితే పేలుడు పదార్థాలుగా దీపావళికి సంబంధించినటువంటి పేలుడు క్రాకర్స్గా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క విస్ఫోటనం జరిగింది, ఈ యొక్క ప్రధానమైనటువంటి పేలుడు సంభవించింది. మనకి సీసీ ఫుటేజ్లో పేలుడు అయినటువంటి వీడియోలు కూడా చూసాం. ఈ యొక్క ప్రధానంగా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఇదే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం. ఇక్కడే విస్ఫోటనం జరిగింది. ఇదే లారీలో ఎక్స్పోర్ట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి ఈ యొక్క లారీల్లో వచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇదే లారీలో అయితే ఈ యొక్క విస్ఫోటనం సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో పేలుడు సంబంధించిన వస్తువులు ఇదే లారీలో వచ్చాయి. ఘటన జరిగిన వెంటనే ప్రధానంగా దాటికి గాయపడిన వారిని తీసుకెళ్లిన క్రమంలోనే భారీగా రక్తపు మరకలు కూడా మనం చూడొచ్చు.